Hi everyone, welcome to Nilagiri Junior College YouTube channel. Before class లో మనం ఆఫ్బౌ నియమము హున్స్ నియమము నేర్చుకోవడం జరిగింది. ఆఫ్బౌ నియమం ప్రకారం ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్, అంటే ఎలక్ట్రాన్లు ముందుగా తక్కువ శక్తి గల ఆర్బిటాల్లోకి చేరిన తర్వాతనే అధిక శక్తి గల ఆర్బిటాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. హున్స్ నియమం in the case of degenerate orbitals p d f, each orbital must get at least one electron before pairing starts. సమశక్తి కలిగిన ఆర్బిటాలలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడడం జరుగుతుంది. ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడడం జరుగుతుంది. దాని కంటిన్యూషన్ టాపిక్, టుడే టాపిక్ పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, పౌలీ వర్జన సూత్రము, ఇన్ తెలుగు పౌలీ వర్జన సూత్రము, పౌలీ వర్జన సూత్రము. ఇన్ దిస్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఇన్ ఏ గివెన్ ఆటమ్ no two electrons can have same set of 4 quantum numbers. In this principle states that in a given atom no two electrons can have same set of 4 quantum numbers. Same set of 4 quantum numbers. పరమాణువులో ఉన్న ఏ రెండు ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు. ఈ నియమం ఏం చెప్తుంది అంటే పరమాణువులో ఉన్న ఏ రెండు ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు. క్వాంటం సంఖ్యలు అంటే ఏంది? ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, అజిముతల్ క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్. ఈ 4 వాల్యూస్ అనేవి ఏ రెండు ఎలక్ట్రాన్లకు సమానంగా ఉండవు. ఈ నియమం ప్రకారం పరమాణువులో ఉన్న ఏ రెండు ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు. ఇన్ ఏ గివెన్ ఆటమ్ no two electrons can have same set of 4 quantum numbers. ఈ నియమం ప్రకారం ఆర్బిటాలలో వ్యతిరేక భ్రమణం గల 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే స్థానం ఉంటుంది. ఈ నియమం ప్రకారం ఆర్బిటాలలో 2 ఎలక్ట్రాన్లకు వ్యతిరేక భ్రమణం గల 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే స్థానం ఉంటుంది. ఎగ్జాంపుల్ 1s2 దీన్ని మనం ఎట్లా ఫిల్ చేయొచ్చు? ఒక ఎలక్ట్రాన్, రిమైనింగ్ ఎలక్ట్రాన్ వ్యతిరేక భ్రమణం, ఆపోజిట్ ఆర్బిటాలలో వ్యతిరేక భ్రమణం గల 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే స్థానం ఉంటుంది. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, అజిముతల్ క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్. ఫస్ట్ ఎలక్ట్రాన్ n వాల్యూ 1, అజిముతల్ నెంబర్ 0 0 ప్లస్ హాఫ్. సెకండ్ ఎలక్ట్రాన్ n వాల్యూ 1, l వాల్యూ 0, m వాల్యూ 0 మైనస్ హాఫ్. చూడండి ఇక్కడ n వాల్యూ, l వాల్యూ, m వాల్యూ సమానంగా ఉన్నప్పటికీ s వాల్యూ డిఫరెంట్గా ఉంది. అంటే ఏ రెండు ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు. పరమాణువులో ఉన్న ఏ రెండు ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు. n వాల్యూ సేమ్ 1 ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్. l వాల్యూ ఫస్ట్ ఎలక్ట్రాన్కి 0, సెకండ్ ఎలక్ట్రాన్కి 0. m వాల్యూ ఫస్ట్ ఎలక్ట్రాన్కి 0, సెకండ్ ఎలక్ట్రాన్కి 0. s వాల్యూ ఫస్ట్ ఎలక్ట్రాన్కు ప్లస్ హాఫ్ అయితే సెకండ్ ఎలక్ట్రాన్ స్పిన్ వాల్యూ మైనస్ హాఫ్. No two electrons can have same set of 4 quantum numbers. ఆర్బిటాలలో వ్యతిరేక భ్రమణం గల 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే ఈ నియమం ప్రకారం స్థానం ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం, కొన్ని ప్రాక్టీస్ కొరకు. How many p electrons are present in sulfur atom? How many p electrons are present in sulfur atom? సల్ఫర్ పరమాణువులో ఎన్ని p
ఎలక్ట్రాన్లు ఉన్నాయి? సల్ఫర్ పరమాణువులో ఎన్ని p ఎలక్ట్రాన్లు ఉన్నాయి? దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి మనం అంటే, మనం ఇంతకుముందు చెప్పినట్లుగా సల్ఫర్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనం నేర్చుకున్నాము. ద కాన్ఫిగరేషన్ ఆఫ్ సల్ఫర్ సల్ఫర్ అటామిక్ నెంబర్ 16 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 1s2 2s2 2 plus 2 4 2p6 10 3s2 3p4 1s కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 2s కంప్లీట్ అయినాక 2p నెక్స్ట్ 3s నెక్స్ట్ 3p. ఇక్కడ s ఆర్బిటాల్లో ఉన్న గరిష్ట ఎలక్ట్రాన్లు 2, ఇక్కడ 2sలో 2, 2pలో 6, 3sలో 2, 3pలో 4 ఎలక్ట్రాన్స్. టోటల్గా 2 plus 2 4 plus 6 10, 10 plus 2 12, 12 plus 4 16. క్వశ్చన్ ఏంది? హౌ మెనీ p ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సల్ఫర్ ఆటమ్? అంటే సల్ఫర్ పరమాణులో ఎన్ని p ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ద టోటల్ నెంబర్ ఆఫ్ p ఎలక్ట్రాన్స్, ద టోటల్ నెంబర్ ఆఫ్ p ఎలక్ట్రాన్స్. చూడండి, p ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడ 6 ప్లస్ ఇక్కడ 3pలో 2pలో 6 ఎలక్ట్రాన్లు, ఇక్కడ 3pలో 4 ఎలక్ట్రాన్లు, 6 plus 4 is equal to 10. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ హౌ మెనీ p ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సల్ఫర్ ఆటమ్ అన్నప్పుడు సల్ఫర్ ఆటంలో సల్ఫర్ పరమాణువులో ఉన్న p ఎలక్ట్రాన్లు ఎన్ని అంటే 10. సల్ఫర్ ఆటంలో ఉన్న p ఎలక్ట్రాన్లు ఎన్ని? 10. సల్ఫర్ ఆటంలో ఉన్న p ఎలక్ట్రాన్స్ 10. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి బ్రీఫ్గా నేర్చుకోవడం జరిగింది. దాని మీద ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. టు విచ్ ఎలిమెంట్ డస్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కరస్పాండ్? టు విచ్ ఎలిమెంట్ డస్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కరస్పాండ్? ఇక్కడ ఇచ్చినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం సంబంధించి అంటే ఏ ఎలిమెంట్ యొక్క కాన్ఫిగరేషన్ ఇది? ఇక్కడ ఇచ్చినటువంటి 1 2 3 4 ఎగ్జాంపుల్స్లో ఈ కాన్ఫిగరేషన్ ఏ ఎలిమెంట్కు సరిపోతుంది అంటే ఏ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ను తెలియజేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ ఎలిమెంట్ యొక్క కాన్ఫిగరేషన్ను తెలియజేస్తుంది చూద్దాం. 1s2 2s2 2p6 1s2 2s2 2p6 3s2 3p1. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2, s ఆర్బిటాల్లో 2, 1sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, 2sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ 4, 2pలో 6 10, 3sలో 2 12, 3pలో 1 13 ఎలక్ట్రాన్స్, 13 అటామిక్ నెంబర్ ఉన్నటువంటి ఆటం ఏంది? ఫస్ట్ ఆన్సర్ అల్యూమినియం అటామిక్ నెంబర్ 13. దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p1. నెక్స్ట్ సెకండ్ వన్ 1s2 2 2s2 2p6 3s2 3p6. టోటల్ కౌంట్ చేయండి. 2 plus 2 4, 4 plus 6 10, 10 plus 2 12, 12 plus 6 18 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంది? ఆర్గాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6. నెక్స్ట్ థర్డ్ వన్ 1s2 2s2 2p5. అంటే s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, 2sలో 2 ఎలక్ట్రాన్లు, 2pలో 5 ఎలక్ట్రాన్స్. టోటల్ 2 plus 2 4, 4 plus 5 9 ఎలక్ట్రాన్స్. అంటే 9 అటామిక్ నెంబర్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంది? ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9. 1s2 దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5. నెక్స్ట్ ఫోర్త్ వన్ 1s2 2s2 2p2. 1s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
2p ఆర్బిటాల్లో కూడా 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇవన్నీ కౌంట్ చేస్తే 2 + 2 4, 4 + 2 6. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఎలిమెంట్, అటామిక్ నెంబర్ 6 ఉన్నటువంటి ఎలిమెంట్ కార్బన్. అటామిక్ 6 నెంబర్ ఉన్న ఎలిమెంట్ కార్బన్. కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2. ఓకే, నెక్స్ట్ క్లాస్ దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.